నమస్కారం సార్. నమస్కారం అండి. ఏం పేరు మీ పేరు? నా పేరు రేఖా బుల్లిరాజు. ఎవరండి? రాజపూడి. రాజపూడి నియోజకవర్గం, జగ్గంపేట నియోజకవర్గం. జగ్గంపేట రాజకీయ పరిస్థితుల మీద అవగాహన ఉందండి? పూర్తి స్థాయిలో ఉంది. మే 13 ఎన్నికలు జరుగుతున్న అవగాహన ఉందండి? ఉందండి. ఓటేస్తారా మీరు? వేస్తాను. ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? జ్యోతి నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై. సైకిల్ గుర్తుపై. ఆయన గెలుస్తాడు మరి? తప్పకుండా అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఎందుకని ఆయనే గెలుస్తాడు అనుకుంటున్నారు? ఈ నియోజకవర్గానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయలేని అభివృద్ధి ఎవరన్నా చేశారంటే అది జ్యోతి నెహ్రూ గారు చేశారు. ఆ అభివృద్ధి చేశారు కాబట్టి ఎలా ఓటు అడగలడో ఆ ప్రకారం నెగ్గలని మనం నమ్మకంగా చెప్పగలం. అభివృద్ధి అంటే ఏమన్నా కొన్ని ఉదాహరణలు, ఎగ్జాంపుల్ అని చెప్పగలుగుతారా? అభివృద్ధి అంటే ఉదాహరణకి మన స్వతంత్రం వచ్చిన తర్వాత మెట్ట ప్రాంతమైన చేగలనాడికి ఎంతోమంది ముఖ్యమంత్రులు మంత్రులు కూడా చేగలనాడు తెస్తారని చెప్పి ఎన్నో వాగ్దానాలు చేశారు. కానీ నెహ్రూ గారు 35,000 ఎకరాలకి నాబార్డుకి అంటే బొంబాయి 20 సార్లు వెళ్ళి చేగలనాడు ఎత్తిపోత పథకాన్ని తీసుకొచ్చి 35,000 ఎకరాల నీరు అందించిన అపార భాగ్యశాలి నెహ్రూ గారు. ఓకే అండి. అలాగే చెప్పండి సార్. అలాగే పుష్కర్ ఎత్తిపోతల పథకం 2002లో పుష్కర్ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసి జగ్గంపేట నియోజకవర్గంకి మన తుని నియోజకవర్గం వరకు వెళ్ళడానికి 95,000 ఎకరాలు నీరు అందించడం కోసం పుష్కర్ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసింది జ్యోతి నెహ్రూ గారు. ఓకే అండి. అసలు పుష్కర్ ఎత్తిపోతల పథకాన్ని పేరు పెట్టింది జ్యోతి నెహ్రూ గారు. ఎందుకంటే ఆ పుష్కరాల టైంలో ఆ ప్రాజెక్ట్ని డిజైన్ చేశారు కాబట్టి పుష్కర ఎత్తిపోతల పథకాన్ని నామకరణం జ్యోతి నెహ్రూ గారు చేశారు. చంద్రబాబు నాయుడు గారిని తాళూరు తీసుకొచ్చి 50 కోట్లు శాంక్షన్ చేసి పుష్కర ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి 50 కోట్లు రిలీజ్ చేసిన నాయకుడు జ్యోతి నెహ్రూ గారు. అది బాగానే అందుబాటులో ఉందండి. అంటే అప్పుడు వెంటనే గవర్నమెంట్ పోవడం వల్ల తర్వాత రాజశేఖర గారు వచ్చి పూర్తి చేశారు. చేసేగానే ఎత్తిపోతల పథకం వల్ల అది ఎప్పుడు నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ఓకే అండి. ఇక్కడ శాసనసభ్యులు దాని మీద అవగాహన లేక పర్యవేక్షణ లేక సరైన రైతుల టైంలో రైతులు నీరు ఇవ్వలేక ఈ సంవత్సరం మెట్ట ప్రాంత రైతులందరూ కూడా వేలాది ఎకరాలు పోయి పంట నష్టపోవడం జరిగింది. సో మీరు ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే మీరు చెప్పిన వాటిలో కూడా ఎక్కువ వ్యవసాయ రంగానికి సంబంధించి బాగా ఉంది మీరు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే. మరి విద్యా, వైద్యం, ఎంప్లాయ్మెంట్ అనే దానికోసం ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారా మరి? అంటే జ్యోతుల్ నెహ్రూ గారు ఇప్పుడు ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఒక 4 హామీల మీద ముందుకు వస్తున్నారు. ఓకే. ఏంటంటే ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మెట్ట ప్రాంతంలో సాగునీరు, తాగునీరు ప్రతి ఎకరానికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నారు. దాంట్లో ఉదాహరణగా ఆయన సాధించిన పథకాలు చేగలనాడు, పుష్కర ఎత్తిపోతల పథకం, మల్లవరం ఎత్తిపోతల పథకం, అలాగే ఎన్నో పథకాలు సాధించారు. అలాగే తాగునీరు కూడా అందించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మామూలుగా ఆయన రాజకీయాలు రావడమే మెట్ట నీరు అందించడం కోసం, మెట్ట ప్రాంతానికి నీళ్ళు అందించే ప్రయత్నం ఒకటే. రెండోది ఏంటంటే మనం ఏదైనా వైద్యం చేయించుకోవాలంటే రాజమండ్రి, కాకినాడ వెళ్ళిపోవాల్సిన అవసరం. అలాంటి పరిస్థితి లేకుండా గవర్నమెంటు ప్రైవేటు కాంబినేషన్లో ఒక కార్పొరేట్ హాస్పిటల్ నిర్మించి ఈ మెట్ట ప్రాంతం ఉన్న ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలన్నది రెండో నినాదం. ఓకే అండి. మూడో నినాదం ఏంటంటే మన పిల్లలు చదువుకోవాలంటే ఇవాళ విజయవాడ, రాజమండ్రి, కాకినాడ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి. అవునండి. కానీ లేని వాళ్ళు మెట్ట ప్రాంత ప్రజలందరూ లేని వాళ్ళు. కానీ వాళ్ళకి ఉన్నతమైన విద్యను అందుబాటులో తీసుకురావడానికి కార్పొరేట్ కాలేజీలు జగ్గంపేటలో నెలకొల్పి మంచి విద్య అందించాలన్నది రెండో వాగ్దానం. ఓకే అండి. ఇంకా నాలుగో వాగ్దానం ఏంటంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే పరిశ్రమలు తీసుకురావాలి. అలాగే 4 మండలాల్లో గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, గోకారం మండలం 4 మండలాల్లో 4 పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకి ఒక్కో మండలంలో 5,000 మంది చొప్పున నియోజకవర్గం మొత్తం మీద 20,000 మందికి ఉద్యోగాలు ఇప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకి దేవి ఫిషర్స్ లాంటి కంపెనీ తీసుకొచ్చింది జ్యోతి నెహ్రూ గారే. ఓకే అండి. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే 20,000 మంది ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే అది మేజర్ ఎంప్లాయ్మెంట్ క్రియేటివిటీ అని చెప్పాలి. సో మరి ఈయన చేయగలరా? సత్తా ఉందా మరి ఈయనకి? చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి రొటేషన్లో మామూలుగా ఎమ్మెల్యేల గ్రాంట్లు వస్తుంటాయి. అవునండి. అది కామన్గా ఏ ఎమ్మెల్యేకైనా వస్తారు. ప్రత్యేకంగా సాధించుకోగల నాయకుడు జ్యోతి నెహ్రూ గారు. ఓకే అండి. ఉదాహరణ రింగ్ రోడ్ కానివ్వండి, మన పెద్దాపురం నుంచి దగ్గర మన గోకరం దాకా డబల్ రోడ్ కానివ్వండి, డిగ్రీ కాలేజ్ కానివ్వండి, ఐటీఐ కాలేజ్ కానివ్వండి, అలా జగ్గంపేటలో మళ్ళీ మన డిగ్రీ ఉన్నత విద్య కానివ్వండి, ఇవన్నీ కూడా జ్యోతి నెహ్రూ గారు తీసుకొచ్చినాయి మామూలుగా. ఓకే అండి. సో నెహ్రూ గారు ప్రజల్లో ఉండి ప్రజలు మంచి చెడు చూసుకుంటారని చెప్పని అంటారు. ఇప్పుడు 43 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఆయన అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉన్న నాయకుడు ఆయన జ్యోతి నెహ్రూ గారు. ఓకే అండి. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మీరు చెప్పిందంతా బాగానే ఉంది, గెలుస్తారంటున్నారు. మెజారిటీ ఏమాత్రం అంచనా వేసుకోవచ్చు? మెజారిటీ వేళ ప్రజలు చెప్పడం ప్రకారం 25,000 పైదటి మెజారిటీ వస్తుందని చెప్పి ప్రజలు చెప్పడం, ప్రజల స్పందన అలా ఉందని అంటారు. ఓకే. ఆయనే గెలుస్తాడని మీరు కొన్ని ఉదాహరణ చెప్పారు. మరి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న నరసింహం గారు పోటీ చేస్తున్నారు. ఆయన ఎందుకు గెలవలేరు? ఏమైనా కారణాలు చెప్పగలుగుతారా? ఆయన గెలవడానికి ఏంటంటే
ఇంకొకటి చెప్పాలి మీరు నియోజకవర్గం ప్రజలు చాలా మందికి సార్ చెప్పండి. నెహ్రూ గారు పార్టీ మారారు అని చెప్పి వాళ్ళు నెహ్రూ గారి మీద ప్రచారం చేస్తున్నారు మామూలుగా. ఉదాహరణకి తోట నరసింహ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీ పార్టీ నుంచి వైసీపీ పార్టీ నుంచి పెద్దాపురం వెళ్ళిపోయారు, పెద్దాపురం నుంచి జగ్గంపేట వచ్చారు. అలా జ్యోతుల చంద్రబాబు గారు ఉన్నారు, టీడీపీ నుంచి పీఆర్పీ నుంచి టీడీపీ నుంచి వైసీపీ. ముద్దగడ పద్మనాభం గారు ఉన్నారు, తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ నుంచి వైసీపీ. ఈ నియోజకవర్గంలో పార్టీ మారిన నాయకుడు ఎవరున్నారు? కాకపోతే చెట్టు మీద పళ్ళున్న చెట్టు మీద రాళ్ళు ఇస్తుతారు, అలాగే అభివృద్ధి చేసిన నాయకుడి మీద రాళ్ళు ఇస్తుతారు. జ్యోతుల నెహ్రూ గారు పార్టీ మారంటే పార్టీ మారిన సందర్భంగా ఉదాహరణకి మొన్న వైసీపీ నుంచి టీడీపీలో మారినప్పుడు మన మలవరం ఎత్తిపోతల పథకం సాధించుకున్నారండి మామూలుగా. అలాగే డిగ్రీ కాలేజ్ సాధించుకున్నారు, ఐటీఐ కాలేజ్ సాధించుకున్నారు, కాపు కళ్యాణ మండపం సాధించారు. ఏదో సాధన చేయడానికే వెళ్తారు మామూలుగా. ఆయన నిత్యం ప్రజల కోసమే. ఆయన పార్టీ మారినప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఆగదు, ఆయన అధికారంలో ఉంటే అన్ని పనులు చేసి పెడతారని చెప్పని అంటున్నారు మీరు. ప్రజలకు ఉపయోగపడే ఒక శాసనసభ్యుడిగా ఆయన ముందుకు వెళ్తున్నారని చెప్తారు. ఓకే సార్, బాగుంది ఎంతవరకు. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో ఎలా ఉంటుంది కూటమి బలోపేతం? జనసేనకి మీకు అండర్స్టాండింగ్స్ ఎలా ఉన్నాయి? బాగున్నాయా లేకపోతే పెడమొఖంగా ఉన్నారా? అంటే ఈవేళ జనసేన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలవడం అంటే ఈవేళ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇద్దరు కలిశారు మామూలుగా. ఏంటి ఈ రాష్ట్రంలో నియంత పాలన జరుగుతుంది, ఏంటి రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు మంచి పాలన చేశాడు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని ప్రజలు ఆశించి ఒక్కసారి ఇమ్మంటే ఒకసారి అవకాశం ఇచ్చి చూశారు మామూలుగా. ఈవేళ 2019లో ఆయన ఏంటే తప్పుడు ప్రచారాలు చేశారో, అంటే బాబాయ్ చంద్రబాబు నాయుడు చంపేశాడు, కోడికది చంద్రబాబు నాయుడు పడిపించేశాడు, ఇలాగా బాదుడు రేట్లు పెంచేశాడు, ఏంటి తప్పుడు ప్రచారాలు చేశారో అయ్యే ప్రచారాలు ఎలా ఆయనకి రివర్స్ అయినాయి. ఆ వేళ ఆయనకి బాబాయ్ హత్య కేసు ప్లస్, కానీ ఈవేళ ఆయనే చంపేయడానికి ప్రజలకు తెలిసింది. ఆ వేళ చెల్లెలు షర్మిల గారు పాదయాత్ర చేశారు, ఆయన ప్లస్. అదే చెల్లెలు ఇవాళ అతను ఎమర్జెన్సీ ఓడించడం ప్రయత్నం ఓటేయొద్దు నాన్న మంచోడు కదని చెప్తుంది. అదేవిధంగా కోడికత్తి ఆయనకి ప్లస్, కానీ అదే కోడికత్తి ఆయన పొడిపించుకున్నాడని ఇవాళ ప్రజలు తెలిసిపోయింది. బాదుడు అన్నారు. ఆయన చంద్రబాబు నాయుడుకి 5 సంవత్సరాల్లో కూడా ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీ పెంచలేదు, ఈయన 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు. ఆయన ఒకసారి కూడా ఆర్టీసీ బస్ ఛార్జీలు 5 సంవత్సరాలు ఒకసారి కూడా పెంచలేదు, ఈయన 3 సార్లు పెంచాడు. అలాగే ప్రజలకు ఏదో సొమ్ము ఇస్తానన్నాడు, నవరత్నాలు ఇస్తానని చెప్తున్నాడు మామూలుగా. ఈవేళ ఆయనే చెప్తున్నాడు నవరత్నాలకి రోజు 2,76,000 కోట్ల రూపాయలు ప్రజలకు పంచం బట్టలు నొక్కి అని చెప్తున్నాడు. ఆయన చేసిన అప్పులు ఇవాళ 12 లక్షల కోట్లకు వస్తుంది. అంటే 12 లక్షల కోట్లు ఈ 3 లక్షల కోట్లు తీసేస్తే ఇంకా 7 లక్షల కోట్లు ఉంది. 7 లక్షల కోట్లు ఎవరు తినేశారు? బట్టలు నొక్కినందుకు ఆయనకి ఎంత నొక్కాడో మరి ప్రజలకు తెలియదు మామూలు. అవునండి. అమరావతి ఉంది సార్, మద్యపానం మీద మీ కామెంట్. మద్యపాన నిషేధం చేసి ఆయన ఓటు అడుగుతానని చెప్పనేసి అన్నారు. 2024లో నేను 2019లో నెగ్గిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నాను అక్క చెల్లెళ్ళకి. అలా చేయగలిగినాడే 2024లో ఓటు అడుగుతానని చెప్పి ప్రగల్భాలు పలికాడు ఆయన. కానీ ఇవాళ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా తాగుబోతు మీద అప్పు తెచ్చిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఏంటి ఉదాహరణకి తాగుబోతుకి పెళ్లికి పిల్లనివ్వరు. అలాంటి తాగుబోతుల మీద 15 సంవత్సరాలకి 25,000 కోట్ల అప్పులు తెచ్చిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 15 సంవత్సరాల్లో తాగిదాని మీద కూడా అప్పు తెచ్చేసాడు. తాగుబోతులు పెంచాలా? మద్యపాన నిషేధంగా తాగుబోతులు పెంచుతున్నాడు. అంటే తాగుబోతుల మీద కూడా అప్పు తెచ్చి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉన్నాయి. బాగుంది సార్, మద్యపాన నిషేధం కోసం మంచి అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు అదే పందాలా చూసుకుంటా ఉంటే ఆరోగ్యశ్రీ చాలా హాస్పిటల్స్ మేము చెయ్యమని చెప్పని చేతులు ఎత్తేసిన సందర్భాలు ఉండే. కొంతమంది చేస్తున్నారు తప్పక, కొంతమంది భయపడి మాకు డబ్బులు రావట్లేదని చేస్తారు. అది నిజమేనా? మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారు, చాలా బాగుంది. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. కానీ ఈవేళ హాస్పిటల్ బోర్డు మీద పేర్లే తప్ప ఏ వైద్యాన్ని కూడా ఒకళ్ళకి ఇరిగిపోతే ఆటు ఇటువంటి ఆటలు తప్ప మిగతా ఆట దేనికి ఆరోగ్యశ్రీ వర్తించడం లేదు. ప్లస్ వాళ్ళకి బకాయిలు ఉండడం వల్ల హాస్పిటల్ కూడా స్పందించడం లేదు. అవునండి. అయితే ఈయన ఏం చెప్పాడంటే 1000 రూపాయలు దాటితే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ప్రతి పేదవాడికి వైద్యం నేను ఉచితంగా చేయించాలనుకుంటున్నానని చెప్పని పథకాన్ని తీసుకురావడం అయితే జరిగింది. ఆల్రెడీ ఉన్న పథకాన్ని మళ్ళీ ఈయన 1000 రూపాయలు దాటిన కానీ ఆరోగ్యశ్రీలోకి వస్తుందని. 1000 రూపాయలు కాదు, కనీసం 1,00,000 రూపాయలు అయినా కానీ అవ్వట్లేదని ప్రజలు బాధపడుతున్నారు. నిజమేనండి? ఆయన చెప్పి ఎలా ఉంటాయంటే మన స్వతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి అన్ని ప్రభుత్వాలు ఎన్నో పథకాలు పెట్టినాయి. ఎప్పుడు ఏ ప్రభుత్వం పెట్టినట్టు ఏ పథకం పెట్టినా అతను ఇప్పుడు కొత్తగా పెట్టినట్టు ఇప్పుడు దాకా ప్రజలు గాలి కొద్దిసినట్టు చెప్తాడు. ఆయన అన్ని ఏంటంటే నాటకం తప్ప ఏం లేదు, మరో కమలహాసన్ ఆయన. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కొత్త పేరు అయితే మీరు అందించారు, కమలహాసన్ అని చెప్పనేసి. అంటే మంచి నటుడు అని చెప్పి అంటారు. ఓకే, అదర్ సెకండ్ ఇంకా చూసుకున్నట్టయితే తర్వాత ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలు చేసిన వాటిల్లో
చాలా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి జనం అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఇంతకుముందు ఓడిపోయారు, ఈ రోజు ఎలా గెలవగలుగుతాడు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం అంటే ఒక్క ఛాన్స్ తండ్రి లేని బిడ్డ అని చెప్పితే ప్రజలు ఛాన్స్ ఇచ్చారు. ఆ వేళ కూడా ఎన్నో శక్తులు పనిచేసినాయి. ప్లస్ ఈ తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ఈ బాబాయిని చంపేయడం, తప్పుడు కేసులు ఇవన్నిటి మీద సానుభూతి మీద ప్రజలు ఓట్లేశారు మామూలుగా. కానీ వీళ్ళు నిజాన్ని తెలుసుకున్నారు. వీళ్ళ విద్యావంతులు కానీ, యువత కానీ, మహిళలు కానీ మొత్తం అందరూ కూడా చంద్రబాబు నాయుడు వస్తేనే, ఉదాహరణకి మీకు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఒక తండ్రికి 2 కొడుకులు, చెరుకో కొడుకు 10 ఎకరాలు ఇచ్చాడు మామూలుగా. ఒక కొడుకు 10 ఎకరాలను వ్యవసాయం చేస్తూ దాని మీద వచ్చిన ఆదాయంతో పిల్లలను చదివించుకుంటూ ఆ భూమిని డెవలప్ చేశాడు. అవును. రెండో కొడుకు ఏం చేశాడు, సంవత్సరానికి విలాసాలకు అలవాటు పడి సంవత్సరానికి ఏం పని చేయకుండా సంవత్సరానికి ఒక ఎకరం అమ్ముతూ 10 సంవత్సరాలు ఎకరాలు లేపేశాడు. ఆ 10 ఎకరాలు లేపేసినాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉన్న ఆస్తి మీద సంపద సృష్టించేవాడు చంద్రబాబు నాయుడు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. ఓకే, ఓవరాల్గా బ్యాక్ టు యువర్ కాన్స్టిట్యున్సీ, మీ నియోజకవర్గ పరిధిలోకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తే, రాష్ట్ర రాజకీయాల నుంచి వెనక్కి వస్తే, నరసింహం గారు ఏమంటారంటే 2004లో నేనే పడుకోబెట్టాను ఆయన్ని, ఇప్పుడు దాకా లేవలేదు, ఈసారి శాశ్వతంగా పడుకోబెడతాను అని చెప్పని అంటున్నాడు. ఇదే క్వశ్చన్ జనాల్లో ర్యాండమ్గా అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, చాలామంది అసలు నరసింహ గారు అంటే ఎవరైనా కొంతమంది చెప్తా ఉన్నారు. దాని మీద మీరు ఏమంటారు? నరసింహ గారు పడుకోబెట్టమంటే ఆయన వేవ్లో వచ్చాడు. జ్యోతుల్ నెహ్రూ గారు ఫస్ట్ నరసింహ గారి మీద వాడిపోయింది 2400 ఓట్లతో వాడిపోయారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైసీపీ గాలి. రెండోసారి మన నెహ్రూ గారు పీఆర్పీ నుంచి పోటీ చేశారు. అప్పుడు ఓట్లు ఇడిపోవడం వల్ల కేవలం 786 ఓట్లతోటే ఓడిపోయారు. ఎవరో నరసింహ గారిని. అంతే తప్ప బంపర్ మెజార్టీతో నెగ్గలేదు. జ్యోతుల్ నెహ్రూ గారు ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు 25,000 ఓట్లతో నెగ్గారు. రెండోసారి అయినప్పుడు 10,000తో నెగ్గారు. మన వైసీపీలో 16,000తో నెగ్గారు మామూలుగా. ఇంకా ఆయన లక్ ఉంది. ప్లస్ మన నెహ్రూ గారు కొద్ది పార్టీలు మారడం వల్ల ఆయన పడుకోబెట్టి ఉండొచ్చు. కానీ శాశ్వతంగా పడుకోబెడతాడు రాజకీయంగా నెహ్రూ గారు. ఎందుకంటే ఉదాహరణకి పదవి ఉన్నా పదవి లేకపోయినా జ్యోతుల్ నెహ్రూ గారు ఈ నియోజకవర్గ ప్రజలను అడ్డు పెట్టుకున్న నాయకుడు జ్యోతుల్ నెహ్రూ గారు. ఉదాహరణ నరసింహ గారు ఉన్నారు మామూలుగా. 2019లో వైసీపీ టికెట్ ట్రై చేశారు, ఇక్కడ ఇవ్వలేదు. పెద్దాపురం ఇచ్చారు, పెద్దాపురం వెళ్ళిపోయారు. అంటే ఆయన పదవి కాదు తప్ప ప్రజలు కాదు. నిజంగా 2019లో పెద్దాపురం నెగ్గేసి ఉంటే మళ్ళీ ఇప్పుడు పెద్దాపురాన్ని పోటీ చేద్దాం జగ్గంపేట వచ్చేవారు కాదు కదా. ఇప్పుడు మీరు అన్నదానికి అడుగుతున్నాను నేను. నిజంగా బాగా చెప్పారు మీరు. పెద్దాపురం పోటీ చేసే ముందు ఖాళీగా ఉన్నారు కానీ ఖాళీగా అప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయే కదా ఖాళీగా ఉన్నారు. అవును. అప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ ప్రజల పరిస్థితులు ఏమైనా అప్పటి నుంచి ఇప్పటివరకు ఏమైనా పట్టించుకున్నారా? కనీసం మొన్న చేళ్లు ఎండిపోతే మామూలుగా ప్రజల దగ్గరికి సానుభూతికి కానీ లేదా సందర్శించడానికి వాళ్ళని పరామర్శించడానికి కానీ రాలేదా నాయకుడైనా? జనాలు అయితే లేడైనా ఎప్పుడు లేడు. ఎక్కడున్నాడు? పెద్దాపురం వెళ్ళిపోయాడు ఆయన. మకం కాకినాడలో. నిజంగా పెద్దాపురం నెగ్గుంటే అసలు ఇవాళ జగ్గంపేట రాడు కదా ఆయన. పెద్దాపురం పోటీ చేసుకుంది మామూలుగా. కానీ నెహ్రూ గారు ఓడినా నెగ్గినా కూడా ప్రజలు పట్టుకుని ఉన్నాడు, నియోజకవర్గంలోనే ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకి తెలుసు. అయితే నరసింహం గారిని ఏ రకంగా లెక్కలో తీసుకోక్కర్లేదు. అయితే అసలు నెహ్రూ గారి పోటీయే కాదు. నెహ్రూ గారు ప్రజానాయకుడు. ఓకే అండి. సో ఓవరాల్గా నెహ్రూ గారిని అయితే గెలిపించుకుంటారని చెప్పనేసి మీ సార్ చెప్పండి. మీ రాజపూడి గ్రామానికి గాను జ్యోతుల్ నెహ్రూ గారు ఇచ్చిన హామీ ఏంటి? నియోజకవర్గం గాను ఇచ్చిన హామీలు చెప్పారు. మీ ఊరికంటే ఏదైనా హామీ ఇచ్చారు ఆయన? మా ఊరికంటే జ్యోతుల్ నెహ్రూ గారు 3 టైమ్స్ అంటే మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశారు. ఆయన చేసిన టైంలో అభివృద్ధి తప్ప మిగతా ఎవరి టైంలో అభివృద్ధి చేయలేదు. ఈ రాజపూడి గ్రామంలో ఉప్పలపాడు నుంచి 7 కిలోమీటర్ల నుంచి రాజపూడి నీరు తీసుకొచ్చిన గనుడు జ్యోతుల్ నెహ్రూ గారు. త్రాగునీరు. అలాగే రాజపూడి గ్రామం అంతా కూడా సిమెంట్ రోడ్లు వేసిన గనుడు జ్యోతుల్ నెహ్రూ గారు. హై స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కట్టిన గనుడు జ్యోతుల్ నెహ్రూ గారు. అలాగే ఈ ఊళ్ళో 58 మంది రైతులకి జలసిరి బోర్లు ఇప్పించిన గనుడు జ్యోతుల్ నెహ్రూ గారు. అలాగే ఎంతో మంది బీసీలకి ఓసీలకి లోన్లు ఇప్పించాడు ఆయన. అలాగే అనేక కార్యక్రమాలు రాజపూడి గ్రామంలో చేయడం జరిగింది ఆయన. సో స్కూల్ బిల్డింగ్లు కట్టడం జరిగింది, కమ్యూనిటీ బిల్డింగ్లు కట్టడం జరిగింది, మామూలుగా రోడ్లు వేయడం జరిగింది. నరసింహ రాయంలో ఏమైనా చేశారా మీకు? రోడ్లు కానీ నరసింహ రాయంలో రొటీన్గా వచ్చే హై స్కూల్లో స్కూల్ బిల్డింగ్లు కట్టి ఉంటాడు ఆయన. అంతే అంటారు. ఓకే అండి. ప్లస్ ఇప్పుడు రాజపూడికి ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే మా గ్రామంలో రాజపూడి, సీతారాంపురం, కృష్ణాపురం, వెంగేపురం ఈ 5 ఊళ్ళు కలిపి మా ఊరికి 2.5 కిలోమీటర్లు, వెంగేపురానికి 4 కిలోమీటర్లు, సీతారాంపురానికి 4 కిలోమీటర్లు, కృష్ణాపురానికి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న చాలా మధ్యలో ఉన్న భూమి, అలాగే హిందుస్థాన్ పెట్రోల్ పైప్ లైన్ వెళ్ళిన భూమిలో ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి 18 ఎకరాలు కొనుగోలు చేయడం జరిగింది. ఓకే. కింద పైప్ లైన్ వెళ్ళిన భూముల్లో మీకు అవి ఇచ్చారు? ఓకే అండి. 18 ఎకరాలు కొనడం జరిగింది ఈ 5 ఊళ్ళోకి కూడా. ఓకే అండి. 18 ఎకరాలు కొని ప్రజలకి ఊరి నుంచి ప్రజలను వెళ్ళేసేసినట్టు, ప్రజలు ఊరి చోటుకి వెళ్ళేసేస్తారన్నట్టు ఈ ప్రజలందరినీ ఊరితో సంబంధం లేకుండా, వాళ్ళ బంధువులతో సంబంధం లేకుండా, ఆ ఊరితో సంబంధం లేకుండా ఏదో చాలకి వెళ్ళేసేసినట్టు, ఎక్కడ భూమి దొరకనట్టు
ఎక్కడో చాలలో పెట్టారు అందరికి అది కూడా కనీసం ఈ రోజు కూడా ఒక్కరు కూడా అక్కడ శంకుస్థాపన చేయని పరిస్థితి చూసాం సార్, మనం రీసెంట్ గా కవర్ చేసాం, అది చూసాం. అవును, గ్రామంలో ఈ ప్రచార కార్యక్రమంలో తిరిగేటప్పుడు ప్రజలు అదే అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చిన స్థలం, ఆ స్థలంలో మేము వెళ్ళాం, మీరు వస్తే ఏం చేస్తారని అడుగుతున్నారు. దాన్ని మా నాయకుడు జ్యోతి నెహ్రూ గారు దృష్టిలో పెడితే ఆయన ఒకటే చెప్పడం జరిగింది, మన అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ 18 ఎకరాలని అమ్మేసి మీకు నచ్చిన చోట గ్రామం చేర్చి భూమి కొని ప్రతి ఒక్కరికి 1/2 సెంటున్నర కాదు 3 సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇల్లు కట్టించడం జరుగుతుంది. ఓకే, మంచి వాగ్దానం అండి ఇది. ఆయన మరి చేసి నిలబెట్టుకోగలుగుతాడు మరి ఆయన నిలబెడతాడు. నిలబెట్టేదాకా మేము తిరుగుతాం, పోరాటం చేస్తాం. సో మీకు మీ ఊరికంటూ నెహ్రూ గారు ఇచ్చిన హామీ అయితే ఇది. అది ప్లస్ సీసీ రోడ్లు వేస్తున్నారు. ఆయన వేసిన సీసీ రోడ్లకి ఆయన మన డ్రైనేజీలు కడతానని చెప్తున్నారు. మామూలుగా ఇంతకుముందు ఆయన హయాంలోనే జరిగింది. సిమెంట్ రోడ్లు వేసారు. మళ్ళీ ఎవరు 5 సంవత్సరాలు తట్ట మట్టి తీయలేదు. సార్, నరసింహ గారు నెహ్రూ గారు పక్కన పెడితే శాసనసభ్యులుగా పనిచేశారు వైసీపీ పార్టీ తరఫున చంటిబాబు గారు. అసలు వారి యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఇవి కూడా రాజపూర్ గ్రామంలో కానీ నియోజకవర్గంలో కానీ లేవా? అసలు శాసనసభ్యులు అభివృద్ధి చేయడం అక్కడ గ్రాంట్లోనే వాలంటీర్ల మీద వస్తు నడింది తప్ప నొక్కడం తప్ప రెండోది ఏమీ లేదు. అసలు ఎమ్మెల్యేలను కూడా క్యాటర్ చేయలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా? ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూ లేదు అక్కడ. పాప చంటిబాబు ఆయన ముడికి ఏం చేస్తారు? మనిషి మంచోడు ఆయన చేయడానికి అక్కడ ఆయనకి మాట్లాడకే అవకాశాలు లేవు ఎమ్మెల్యేలకి. అక్కడ వాళ్ళని తెచ్చి ప్రజలు చేయగలరు. అంటే చంటిబాబు గారికి ఒక్కరికైనా ఏ ఎమ్మెల్యేకి లేవా? ఏ ఎమ్మెల్యేకి మినిస్టర్కే లేదు. అంతా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రి. అంటే ఒక ఆయన ఒక సాంకేతిక నిపుణుడు అన్నాడు. అంటే ప్రభుత్వం చేపని తీసుకుంటున్నాడు, కానీ రాజకీయాల గురించి మాట్లాడకూడదు. అన్ని శాఖల గురించి ఆయనే మాట్లాడతాడు. ఉదాహరణ బొత్స సత్యనారాయణ ఉన్నారనుకోండి, రాజశేఖర రెడ్డి లాంటి వారు కూడా సలహాలు ఇచ్చేవారు ఆయన. అవునండి. కానీ అలాంటి వారు కూడా ఈయన ఎలా జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడడానికి లేదు. ఆయన స్వయంగా ఆయన శాఖ మీద స్వయంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా లేదు పరిస్థితి అది. సో ఆ విధంగా ఏకపక్షంగా రాజకీయం నడిపిన నియంత పాలన అంటారు. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మీకైతే ఇళ్ల స్థలాలకి హామీ ఇచ్చారన్నారు కాబట్టి నిలబెట్టుకునేలా చేసుకోండి. మీరు కూడా గట్టిగా నిలదీయండి. తర్వాత నిలదీసి అంత పరిస్థితి మా నాయకుడు రానివాడండి. ఓకే సార్, థ్యాంక్ యూ. తీరుతాడు మామూలుగా. థ్యాంక్ యూ అండి.